హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? పొద్దున్నే పనులు ఉన్నాయి చూడండి. కువైట్ ఇంట్లో పొద్దున్నే స్కూల్ టైం కదా, అది పాలు కాగుతుంది నేపాల్ అమ్మ. నేను ముసలోనికి సమ్మోన చేయించాను. ఈ సమ్మోన పొద్దున్నే సమ్మోన చేయాలా. బట్టలు నేను అన్నీ చలికాలం బట్టలు అన్నీ తీసేసి ఎండాకాలం బట్టలు అన్నీ మర్తేసాను. ఈమెమో నేపాల్ ఏమేమో పని చేస్తుంది. వంటకు మొదలుపెట్టిన తెల్లవాయి అన్నీ దంచి పెట్టుకున్నా వంట కోసం అని. చికెన్ మా ఇంట్లో మాత్రం వంట ఇలా చేస్తారు. కొన్ని ఇళ్ళల్లో కొంచెము వెరైటీగా చేస్తారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకం చేస్తారు. బయట ఇలా ఉంటుంది. కువైట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బయట సూపర్గా ఉంటుంది, నీట్గా ఉంటాయి ఇంట్లో కానీ బాగుంటుంది. వంట ఇలా చేస్తాను నేను. మా ఇంట్లో ఈ రకం తింటారు, కొన్ని ఇళ్ళల్లో ఒక రకంగా తింటారు. నేను చేసేసి చూసాను. ఇది అన్నానికి, అది మరాకు, ఇది చికెన్లోకి టమాటా కాయలు అవన్నీ కోసేసుకుంటాను. ఈ కువైట్లో ఉంటే నాకు ఆ పని ఎక్కువ ఉంటుంది, టైం పాస్ కూడా అవుతుంది. ఆ మసరీలు అయితే ఒంటరిగా దూరంగా ఉండాల. ఆ పిల్లేమో చదువుకుంటూ ఉంటుంది, నేనేమో కూర్చో ఉండాల. బోర్ ఆడ. కువైట్లో పని ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఎక్కువ మంది కాబట్టి. పొద్దున్నే టిఫిన్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలి, సాయంకాలం కూడా మళ్ళీ వంట చేయాలి. సాయంకాలం కూడా అన్నం తింటారు మా ఇంట్లో. కొన్ని ఇళ్ళల్లో అయితే తినరు, కొన్ని ఇళ్ళల్లో ఏదైనా సమ్మోనా అటది తినేసి పడుకుంటారు. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా మధ్యాహ్నము సాయంత్రం 2 పూట్ల చేయాలి అన్నము. చికెన్లోకి ఉల్లగడ్డ, ఇది క్యాప్సికము, టమాటకాయలు అవి కోసేసుకుంటాను. చికెన్లో కొన్ని నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాక క్యాప్సికం వేసి, చికెను నీసాసం రాకుండా క్యాప్సికం వాసన వచ్చేది బాగుంటుంది చికెన్ అయితేనా. నేను ఎప్పుడు ఇట్టే చేస్తా. తెల్లవాయి, పసుపు, మిరియాలు పొడి వేసుకుంటాను. ఇవి చల్లత కోసం. ఈ మరాకులో ఉల్లగడ్డ, గుమ్మడికాయ, వంకాయ అవి వేస్తారు. దీంట్లో నేను చికెన్లో కూడా వంకాయ, ఉల్లగడ్డ వేసిన చికెన్ సాస్ అది. ఇప్పుడు స్కూల్కు టైం అయిందని నేను నేపాల్ ఆయనకి చెప్పేసి పోతాను, స్కూల్ కాడికి పోతాను. పిల్లలు నిలిచిరాను. పిల్లలు అంటే దగ్గర స్కూలు, నేను పోయి తొడుకొని వచ్చా. డ్రైవర్ అయితే దూరం అయితే డ్రైవర్లు వచ్చారు. ఆడపిల్లలను అయితే డ్రైవర్ ఉన్నా కానీ మళ్ళీ పని మనిషి కానీ ఎవరో ఒకరు, వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరో ఒకరు డ్రైవర్ ఒకరే ఖచ్చితంగా మనిషి పోవాల్సిందే. అట్ట తిరిగితే బాగుంటాయి రోడ్లు అయితే, నీట్గా ఉంటాయి. ఈజిప్ట్లో ఎట్లుండవు, ఈజిప్ట్లో కొంచెం ఇండియా మాదిరి ఇండియా మాదిరి. ఇక్కడైతే నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఆడ స్కూల్ పిల్లలు తొడగొచ్చింది వాళ్ళ అమ్మేమో. ఒక పిల్ల అందరికి డ్రైవర్లకు దగ్గర ఉంటాయి. కార్లు చూపిస్తారు. ఒక్కొక్క స్కూల్ కాడే ఇంతమంది ఉంటే ఇంకా అన్ని స్కూళ్ళు ఒకటే పారు వదులుతారు. చిన్నపిల్లలకి ఇప్పుడు వదులుతారు, ఇంకా కొంచెం పెద్ద పిల్లలకు 2 వదులుతారు. రెడ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే అన్ని పిల్లల కోసం వచ్చినారు. చూడండి ఎన్ని కార్లు ఉంటాయో, ఇవన్నీ వాళ్ళ కోసమే. ఆడపిల్లలు అయితే పని మంచి లేనిది డ్రైవర్ల వెంటబడి పంపిస్తుంటారు.
చూడండి ఇన్ని కార్లు. ఇంకా ఇప్పుడు కొన్ని ఇంకా ముందే వచ్చిందంటే ఇంకా చాలా ఉంటాయి. నేను కొంచెం లేటుగా వచ్చిన. కారు చూడండి, ఎల్లో కారు. స్కూల్లో అందరూ వెళ్ళిపోయినారు. మా పిల్లలు కొందరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు మా పిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఐస్ క్రీమ్ కోసం పోతాను మీరు. ఐస్ క్రీమ్ కోసం ఇంకా పోతాను ఇంటికి. ఐస్ క్రీమ్ తీసుకున్నాము, పోతాను. హలో, ఈ నీళ్ళు చూడండి, ఎక్కడైనా కానీ బయట నీళ్ళు పెడతారు, చల్ల నీళ్ళు. ఎండాకాలం వచ్చి ఒక ఇంటి ముందర పెడతారు, చల్లగా ఉంటాయి. ఈ చెట్టు అనేది మా ముష్లో మా కువైట్ మా సార్ వాళ్ళ నాయన వచ్చి ఉంటాడు, ఇక్కడ కూర్చుంటాడు సాయంత్రం. చిన్న పిల్లప్పుడు వచ్చిన, నేను 3 నెలల పిల్లప్పుడు వచ్చిన. ఇప్పటికి నేను వచ్చి 7 సంవత్సరాల పైన అవుతాను. ఇలానంతా లైట్ వెలుగుతుంది చూడండి. ఇది పార్టీలు జరిగితే ఇక్కడ కూర్చుంటారు మగవాళ్ళందరూ. ఆడవాళ్ళకి వేరేది ఉంటుంది, మగవాళ్ళకి వేరేది ఉంటుంది. ఇది రంజాన్ అయితేనే ఇక్కడ అన్నం తింటారు. అక్కడ వచ్చినాము మేము 2వ ఫ్లోరు. చికెను, అన్నము, మళ్ళీ సల్లత, ఇది సల్లత. ఫ్రిడ్జ్లో చూడండి, ఇది అంతా ఫ్రిడ్జ్ అంతా ఇప్పుడు కడగాల నేను. రోతగా ఉంది. ఇది ఇలా ఒక్కొక్కరికి ఒక రకం పెట్టియాల వాళ్ళకు.